ఆర్బీఐ కూడా రాజకీయ సో ఇదే అడుగుదాం, అంటే ఇది లీగల్ గా తప్ప ప్రొసీజర్ ల్యాబ్సా? శరత్ గారిని అడుగుదాం. శరత్ గారు అడగండి. సో ఈ బిజినెస్ రూల్స్ వయలేట్ అవుతే అది క్రిమినల్ యాక్షన్ కింద వస్తుందా? మొన్న బీఆర్ఎస్ నేత ఒకళ్ళు కోట్ చేస్తున్నారు, క్రిమినల్ మోటివ్ లేకుంటే అది శిక్షార్హం కాదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, అది కేటీఆర్ కేసులో వర్తిస్తుందని చెప్పి. మీరు చెప్పాలి. భరత్, ఒక్క విషయం భరత్, ఐ విల్ ఓన్లీ టాక్ అబౌట్ ది ది ఎండమిక్ నేచర్ ఆఫ్ ది క్రైమ్. మిగతా విషయాలు పొలిటికల్ గా అంటే అఫ్ కోర్స్ ఐ హావ్ వ్యూస్. నేను పొలిటికల్ గా కూడా కామెంటేటర్ ని, ఐ ఎక్స్ప్రెస్ మై వ్యూస్ ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఫండమెంటల్లీ స్పీకింగ్, ఇట్ ఈస్ ది మోస్ట్ ఇల్ డ్రాఫ్టెడ్ ఎఫ్ఐఆర్. అసలు ఆ ఎఫ్ఐఆర్ లో ఆ అఫెన్సెస్ ఏవి అట్రాక్ట్ అయ్యే కంటెంట్ ఏ లేదు. వాళ్ళు ఏం పెట్టినారు ప్రొవిజన్స్? సెక్షన్ 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, తర్వాత క్రిమినల్ కాన్స్పిరసీ 120B పెట్టినారు, 13(1)A పెట్టినారు, తర్వాత 13(2) పెట్టినారు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ కూడా ఇన్ ది ఎంటైర్ ఎఫ్ఐఆర్ విచ్ హావ్ గాన్ త్రూ ఆన్ ది వెరీ ఫస్ట్ డే వెన్ ఇట్ వాజ్ మేడ్ అవైలబుల్, తొలి వెలుగు రఘు నాకు పంపించినాడు. నన్ను అడిగినాడు కూడా, అన్న నేను లైవ్ పెడతాను మీరు చెప్తారా అంటే నేను చెప్పినాను దాంట్లో ఏం ఉండదు, దాంట్లో ఏం జరగదు, దాని నుంచి వాళ్ళు ఏం చేసేది లేదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ పొలిటికల్ పర్సెక్యూషన్ అబ్బా. Even the High Court which had gone into the entire issue, the High Court చెప్పింది ఏమని, the only allegation against him is that the amounts were there with the HMDA which were under the control of the minister. Their allegation is that he has used it for his personal aggrandizement అన్నారు. ఇప్పుడు పర్సనల్ గా అతను అమౌంట్స్ ని యూటిలైజ్ చేసుకుంటే ఇట్ అట్రాక్ట్స్ ది అఫెన్సివ్ పార్ట్ ఆఫ్ ది క్రైమ్. అది లేదు అక్కడ. ప్రొసీజరల్ కాయిల్స్, ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీస్, దీస్ ఆర్ ఆల్ 2 డిఫరెంట్ థింగ్స్. దీనికి క్రిమినాలిటీ అనేది రాదు అసలు. యాక్చువల్లీ ఈ కేసు నిలనే పడదబ్బా, టు బి ఫ్రాంక్. 8 గంటలు మరి ఏం ప్రశ్నలు వేసినారు, ఆ గొప్ప మేధావులు ఏం అడిగినారో నాకైతే అర్థం కాలేదు. మరి వీ హావ్ డన్ సో మెనీ కేసెస్, బెయిల్ స్కామ్, అట్లాంటి పెద్ద పెద్ద కేసులు చేసినాం మేము. అసలు గాలి జనార్దన్ రెడ్డి కేసులో కూడా ఇన్ని గంటలు మరి ఎవరు ఆయన్ని ఎగ్జామిన్ చేసిన సందర్భం లేదు. అప్పుడైతే ఒక పెద్ద అసలు అది ఒక సిస్టమ్ నే షేక్ చేసేటువంటి అఫెన్స్. అంటే జడ్జులకి లంచాలు ఇవ్వడము, జడ్జులే ఎక్యూజ్డ్ దగ్గరికి పోవడము, హోటల్ దస్పల్లాకి రావడము, డబ్బులు తీసుకోవడము 20 కోట్లు అని, తర్వాత ఒక జడ్జి గారి లాకర్ లో డబ్బులు దొరకడం, అట్లాంటి సందర్భాల్లోనే ఇంత డీప్ రూటెడ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది విట్నెస్ జరగలేదు. ఇది కేసు అసలు ఫిట్ కాదు, అంతేనా? అసలు దాంట్లో అసలు కంప్లైంట్ లోపల ఆ కంటెంట్స్ లేవబ్బా. ఇక వీళ్ళు ఏదైనా కొండందవి లేకపోతే ఇంకే ఏదన్నా ఒక రకంగా. మరి హైకోర్టు నాట్ టు అరెస్ట్ ఆర్డర్ ఎందుకు ఇవ్వలేదు? ఏంది నాట్? రెండు అడిగారు, కేసు కొట్టే క్వాష్ పిటిషన్, నాట్ టు అరెస్ట్, రెండు ఎందుకు ఇవ్వలేదు? భరత్ గారు, నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు దేర్ ఆర్ 2 థింగ్స్ అబ్బా. ఒకటి ఏముంది, అబార్షన్ ఆఫ్ ఎ క్రైమ్, ఏది ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయడం అనేది ఎట్ ది ఎంబ్రియానిక్ స్టేజ్ యూ షుడ్ నాట్ స్కటిల్ ది ఇన్వెస్టిగేషన్. దట్ ఈస్ ఎ సౌండ్ ప్రిన్సిపల్ లేడ్ డౌన్ బై ది సుప్రీం కోర్ట్. సో ది జడ్జ్ ఎక్సర్సైజ్డ్ రిస్ట్రెయింట్. ఏమన్నాడు, ఇంకా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తా అన్నారు కదా, ఇది అప్రహెన్షన్ ఆఫ్ ది పిటిషనర్ దట్ హీ మే బి అరెస్టెడ్ ఈస్ ఇల్ ఫౌండెడ్. ఐ డు నాట్ సీ ఎనీ రీజన్ దట్ దే విల్ అరెస్ట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ కాక్ అండ్ బుల్ స్టోరీ అని అనుకున్నాడు. అనుకొని ఆయన ఈయనకి అరెస్ట్ చేసే ఛాన్స్ లేదు కాబట్టి అది ఇవ్వాల్సిన అవసరం లేదనుకున్నాడు. ఎంబ్రియానిక్ స్టేజ్ లోపల నేను దాన్ని క్వాష్ చేయన్నాడు. అంటే ది ఎంటైర్ జడ్జ్మెంట్ విచ్ ఇస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, దెర్ ఇస్ నథింగ్. ది జడ్జ్ నెవర్ సెడ్ that there is any element which requires such a deep-rooted thing. They have got certain apprehensions about the utilization of the funds and whether he was authorized to release them at that juncture or not. These are all procedural things. అంతేగాని అక్కడ అన్లెస్ అండ్ అంటిల్ దే ఆర్ ఏబుల్ టు షో ది మనీ ట్రైల్, అంటే రిలీజ్ అయిన మనీ కేటీఆర్ అకౌంట్ లోకి గానీ, కేటీఆర్ బినామీల అకౌంట్ లోకి గానీ, లేదా ఇంకెవరి అకౌంట్ లోకి గానీ వచ్చి ఉంటే, లేదా ఇంకే రకంగానైనా బెనిఫిట్ జరుగుంటే, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉన్నా ది కేస్ కుడ్ హావ్ బీన్ మేడ్ అవుట్. ఇప్పుడు క్రిమినల్ కాన్స్పిరసీ అన్నారు వాళ్ళు, 120B పెట్టినారు. వాట్ ఇస్ ది కాన్స్పిరసీ? దట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ది ఎఫ్ఐఆర్. I don't know who drafted that great complaint. I tell you honestly, సుప్రీంకోర్టు మనతో పాటు రాకేష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. రాకేష్ రెడ్డి గారు వెర్షన్ తీసుకోబోయే ముందు శరత్ గారు, సుప్రీంకోర్టు కూడా వెళ్లారు కదా, మరి సుప్రీంకోర్టు వాళ్ళు ఏమన్నారు? ఎట్ దిస్ స్టేజ్ వీ కెనాట్ క్వాష్ అన్నారు. ఇప్పుడు ప్రైమరీ స్టేజ్ లో, ఇప్పుడు ప్రిలిమినరీ స్టేజ్ లో, అంటే ఇప్పుడు మనము గర్భస్థ శిశువును చంపడం ఇష్టం లేదు అన్న మాట అన్నారు అంతే.
ది లక్ష్మణ్ గారు కూడా, జస్టిస్ లక్ష్మణ్ గారు ఏమన్నారు, ది కంప్లైంట్ ఈస్ మేడ్ బై ఎ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అగేన్స్ట్ ఎ ఫార్మర్ మినిస్టర్ కాబట్టి లెట్ ఇట్ బి ఎగ్జామిన్డ్. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్కటిల్ చేయాల్సినంత అవసరం లేదు. ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు స్కటిల్ చేస్తారు? వెన్ ఇట్ అమౌంట్స్ టు అబ్యూజ్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ ద కోర్ట్, వెన్ దేర్ ఈస్ మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్. ఒక ఎలిగేషన్ వేయడం, ఎవరి మీదనైనా ఏదైనా ఎలిగేషన్ వేయొచ్చు. ఎలిగేషన్ వేసినంత మాత్రంలో అతను నేరస్తుడని కాదు, నేరం నిరూపించబడ్డట్టు కాదు. ఆ కంప్లైంట్ లో ఎక్కడ కంటెంట్ లేదు భరత్. ఐఎమ్ వెరీ సారీ టు సే, యాక్చువల్లీ ఆల్ దిస్ ఈస్ నథింగ్ బట్ పర్సెక్యూషన్ ఆఫ్ ఎ పొలిటికల్ అడ్వర్సరీ, దట్స్ ఆల్, నథింగ్ ఎల్స్ ఇన్ దట్. ఓకే రాకేష్, శరత్ గారు సార్ చెప్పండి దానికి జవాబు. రాకేష్ రెడ్డి గారు యాక్చువల్లీ ఏంటంటే డిబేట్ వేరే వైపు వెళ్ళిపోయింది సార్. అసలు ఇష్యూ అనేది ఒక డిఫరెంట్ వెళ్ళదు. ఇప్పుడు ది లీగల్ ప్రిన్సిపల్ ఏమంటే భజన్ లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానాలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎఫ్ఐఆర్ ని మొత్తంగా చదివి మొత్తం దాంట్లో ఉన్న ప్రతి కంటెన్షన్ కరెక్ట్ అని అనుకున్నా గానీ ఒకవేళ నో కేస్ ఇస్ మేడ్ అవుట్ అంటే ఎఫ్ఐఆర్ కెన్ బి క్వాష్డ్. Actually, KTR was ill-advised to file that criminal petition to quash the FIR. తర్వాత ఒక ఎలిగేషన్ ఇఫ్ ఇట్ రిక్వైర్స్ ఎవిడెన్స్ అని అన్నప్పుడు మీరు చెప్తుంది భజన్ లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా అంటే భజన్ లాల్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. ఎస్, ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ది స్టాండర్డ్ ప్రిన్సిపల్ ఆన్ విచ్ క్రిమినల్ పిటిషన్స్ ఆర్ ఎడ్జుడికేటెడ్. రెండో పాయింట్ ఏంటంటే ఒకవేళ ఒక ఎలిగేషన్ ఉంది, ఆయనే నన్ను చెయ్యి పట్టినాడు అని ఒక ఆరోపణ చేసింది అనుకోండి, పట్టినాడా లేదా అనేది ఇట్ రిక్వైర్స్ ఎవిడెన్స్. ఈయన మిస్అప్రాప్రియేషన్ చేసినాడు, ఈయన ఆధీనంలో ఈ నిధులు ఉండే సంబంధిత మంత్రి ఇతనే కాబట్టి ఇతనికి అవినీతి చేసే అవకాశం ఉంది అని ఒక అప్రహెన్షన్ ఎక్స్ప్రెస్ చేసినారు ఎఫ్ఐఆర్ లో. సో ఆ అప్రహెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎఫ్ఐఆర్ ని ఎట్ దిస్ ఎంబ్రియానిక్ స్టేజ్ ఐ డోంట్ వాంట్ క్వాష్ అని అన్నాడు, అంతే. దట్ ఈస్ ది ప్రిన్సిపల్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎంబ్రియానిక్ స్టేజ్ అంటే ఇది ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీ. ఎంబ్రియానిక్ స్టేజ్ అంటే ఇప్పుడిప్పుడే పెరుగుతుంది, ఇది పిండంగా ఉంది ఇంకా, అంతేనా? లెట్ ది ఎవిడెన్స్ కమ్ అవుట్. ఎందుకంటే చెన్నపరెడ్డి గారు మన దగ్గర నుంచే పోయిన ఒక జడ్జి గారు ఒక లీగల్ డాక్ట్రిన్ పెట్టినారు. అదేమని అంటే ఏ క్రిమినల్ ట్రయల్ ఈజ్ వైయేజ్ అండ్ డిస్కవరీ ఆఫ్ ట్రూత్. ది జడ్జ్ మస్ట్ మేక్ ఎవ్రీ ఎండివర్ టు ఫెరట్ అవుట్ ది ట్రూత్ అన్నాను. అంటే నో అక్యూజ్డ్ అంటే నోబడీ హూ ఇస్ గిల్టీ ఆఫ్ అన్ అఫెన్స్ షుడ్ గో స్కాట్ ఫ్రీ. సిమిలర్లీ ఎన్ ఇన్నోసెంట్ పర్సన్ కెనాట్ బి సబ్జెక్టెడ్ టు పనిష్మెంట్ అన్నెసెసర్లీ. అయితే ఇక్కడ జరిగింది ఏంది అని అంటే యాక్చువల్లీ ఫండమెంటల్లీ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్ ఇర్రెగ్యులారిటీ అనేది అంటే మోరల్ వాల్యూస్ కు సంబంధించింది. అంటే పబ్లిక్ ట్రస్ట్ ను ఎవరైతే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, పబ్లిక్ సర్వెంట్స్ కలిగి ఉంటారో వాళ్ళు పబ్లిక్ ట్రస్ట్ లో వాళ్ళు దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బిహేవ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బట్ అన్ అఫెన్స్ రప్చర్స్ ది సోషల్ ఫ్యాబ్రిక్. ఇక్కడ వీళ్ళు అఫెన్స్ అని అంటున్నారు. ఇప్పుడు ఈ కేసు బుక్ అయిందని ఎప్పుడు 18/12/2024 నాడు ఎఫ్ఐఆర్ బుక్ అయిందండి. ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు సార్? ఏం ఎవిడెన్స్ వచ్చింది? షుడ్ వి ఆస్క్ దిస్ క్వశ్చన్ ఆర్ నాట్? అంటే జస్ట్ బికాస్ ది అదర్ సైడ్ హ్యాపెన్స్ టు బి అక్యూజ్డ్, హ్యాపెన్స్ టు బి ఏ పొలిటీషియన్ కాబట్టి వెదర్ ఎ డిఫరెంట్ లా ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఓవర్ హియర్? ఫండమెంటల్లీ మనం కొన్ని ఆలోచించాలి కదా. ఇప్పుడు ఇంతమంది పెద్ద పెద్ద మైండ్లను ఉన్నాయి కదా, కేటీఆర్ ని ఎట్లన్నా ఫిక్స్ చేయాలనో లేకపోతే ఇంకేదైనా చేయాలనో అదనో ఇదని. ఏసీబీ ఇస్ నాట్ ఎ స్మాల్ డిపార్ట్మెంట్. ఐ డెల్ట్ విత్ ద డిపార్ట్మెంట్. తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు ఒక మాట అన్నారు, ఏమని? ఒకప్పుడు ఇప్పుడు అంటే ఎస్ ఐ వాస్ ఎ స్పెషల్ గవర్నమెంట్ పీడర్ అండర్ టీఆర్ఎస్ డిస్పెన్సేషన్ ఫర్ 7.5 hours డీలింగ్ విత్ దిస్ పోలీస్. ఇవన్నీ శాఖల్ని నేను డీల్ చేసినాను. కాకపోతే మనము బాధ్యతలో ఉన్నప్పుడు వేరు, బాధ్యత లేనప్పుడు వేరు అని కాదు. ఒకటేంది, అక్కడ అఫెన్స్ ఉండాలి. ఇట్ షుడ్ బి ఎన్ అఫెన్స్ విచ్ రప్చర్స్ ది సోషల్ ఫ్యాబ్రిక్. అది లేదు, ఆ ఎలిమెంట్ తీసుకురాలేకపోయినారు. దే ఫెయిల్ టు కలెక్ట్ ఎనీ ఎవిడెన్స్. ఇప్పుడు ఆయన ఫోన్లు ఎందుకు ఇమ్మన్నారు? టు కలెక్ట్ సమ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. అంటే డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ విత్ హూమ్ హీ స్పోక్, whether there was any direction by him to swindle the money this way or that way ano, లేకపోతే టు యూటిలైజ్ ద సేమ్ ఇన్ ది ఎలక్షన్స్ అనో, అట్లాంటి ఏదైనా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వస్తుందా అనే దానికి. తర్వాత ఈ రోజు అడిగేది ఉండే, ఆయనకి ఇచ్చిన నోటీస్ లోనే ప్లీజ్ వెన్ యూ కమ్ టు ది క్రాస్ ఎగ్జామినేషన్ ఆర్ ఎగ్జామినేషన్ యాజ్ అ విట్నెస్ ప్లీజ్ యూ ఆల్సో బ్రింగ్ ది సో అండ్ సో సెల్ ఫోన్ అని చెప్పేది ఉండే. ఎందుకు చెప్పలేదు? తర్వాత ఆయన తీసుకుపోకపోవడానికి ఆయనకు అధికారం ఉంది. ఎందుకంటే కాన్స్టిట్యూషనే చెప్తుంది నో అక్యూజ్డ్ షుడ్ రిక్రిమినేట్ హిమ్సెల్ఫ్ అని. కాబట్టి ఆయన తన ఓన్ గార్డ్ లో ఉంటాడు. బీయింగ్ అన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ యూ మస్ట్ అప్రహెండ్. మీకు ఉండాలి లార్జర్ వ్యూ ఉండాలి. అక్యూజ్డ్ తప్పించుకుపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి సెల్ ఫోన్ తో సహా రమ్మని చెప్పాలా.
అంటే ఒకటి ఏంటంటే మన ఫెయిల్యూర్ ని ఇంకొకళ్ళ మీద రుద్దడం కాదండి. అక్యూజ్డ్ విల్ మేక్ 100 అటెంప్ట్స్ అండి. ఈవెన్ కసబ్ డిడ్ ఆల్ దట్ టు అవాయిడ్ హిస్ ఎగ్జిక్యూషన్. దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్. యూ షో మీ వేర్ KTR had used the money for himself. ఇప్పుడు రెండు రకాల అఫెన్సెస్ ఉండేయండి ఏసీబీ యాక్ట్ లో. ఒకటి లంచం తీసుకుంటూ డైరెక్ట్ గా పట్టుకోవడం. భరత్ గారు, ఇంకోటి ఏమంటే కేటీఆర్ ధైర్యం అంత ఇదేనండి. కేటీఆర్ కావచ్చు, రాకేష్ రెడ్డి గారు ఎందుకు నిన్ను పెట్టుకుంటే అయిపో, వాళ్ళు ఎవరో పెట్టుకున్నారు. రెండోది ఏమంటే ధైర్యం అంత ఇవే. రాజకీయ నాయకులు ఇన్క్లూడింగ్ రాకేష్ రెడ్డి ధైర్యం కూడా ఇదే. రాకేష్ రెడ్డి ధైర్యం కూడా ఇదే. ఏం కాదు ఇట్లాంటి మేధావులు ఇట్లాంటి తీర్పులు ఒకటి చెప్పింది నేను దయచేసి. అది కాదండి మరి ఎందుకండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ సార్, ఒక ఎగ్జాంపుల్ సార్, కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ చేశారు. నేనేమంటున్నానంటే భరత్ గారు ఒక్క చిన్న ఇన్సిడెంట్, కొమ్మినేని శ్రీనివాసరావు ఒక డిబేట్ లో ఏదో మాట్లాడినందుకు అసభ్యంగా ఎవరో. రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఇస్తాను, శరత్ గారు ఒకటే నిమిషము. నేను శరత్ అన్న మాట్లాడింది 1000% కరెక్ట్. ఇంకేం కావాలా? నేను ఏమంటున్నా అంటే బహిరంగంగా ఒక 2 ఇష్యూలు జరిగినాయి తెలంగాణలో. ఇదొకటి, ఈ కాళేశ్వరం ఇష్యూ ఒకటి, ఈ కమిషన్ వేసారు. అంతకు ముందేమో పాపము ఈ హరీష్ రావు అలియాస్ కాళేశ్వరరావు కుమ్ముకాయ కావాలని రాంగ్ ఎఫ్ఐఆర్ ఫ్రేమ్ చేస్తే కేసీఆర్ గారు తెలంగాణ పీపుల్ కెన్ ఆన్సర్ దట్. ఒక్క నిమిషం అన్న, నువ్వు చెప్పింది 1000% కరెక్ట్ కాదు. నువ్వు ఇంకా దానిలో ఏం, నేను ఒక్క నిమిషం మాట్లాడిన మీరు మాట్లాడినా. నేను ఏమంటున్నానంటే ఈ 2 సంఘటనలు ఇప్పుడు తెలంగాణలో రీసెంట్ 15 రోజులలో జరిగినాయి. అంటే ఇంతకుముందు కేసు బుక్ అని ఇప్పుడు కేటీఆర్ గారిది, మొన్న కేసీఆర్, మళ్ళీ ఇంకొక హరీష్ రావు కాళేశ్వరరావు. వాళ్ళు ఏమన్నారంటే ప్రాజెక్ట్ ఈ కేసు కాకముందు గవర్నమెంట్ పోకముందేమో మొత్తం ఇంజనీర్లకు ఏం సంబంధం లేదు, ఎవరికి ఎంటిక మందం కూడా తెలియదు, ఇంజనీర్లకు సైంటిస్టులకు ఓడికి మేమే రంగరించి కట్టినామని చెప్పినారు. కానీ అలా కమిషన్ ముందుకు పోయి మాకేం సంబంధం లేదు అధికారులు అన్నారు. ఓకే, కానీ కేటీఆర్ మాత్రం దీనిలో ఒక విషయం మెచ్చుకోవచ్చు. ఏమని నేనే చేసిన అన్నాడు, అధికారులది ఏం తప్పు లేదు, నేను చెప్తేనే ట్రాన్స్ఫర్ చేసిన అన్నాడు. దీంట్లో కేటీఆర్ ఒక మాట ఒప్పుకోవచ్చు, నిజాయితీ ఒప్పుకున్నాడు. కేటీఆర్ బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఈ అధికారులు ఏమంటే మాకు రాష్ట్ర స్టేట్ ఇంట్రెస్ట్ లో చేశారని ఆయన. ఇప్పుడు నేను ఇంట్రెస్ట్ 5,000 కోట్లు పంపిస్తా ఎట్లా? నేను అనేది ఉద్దేశం మళ్ళీ మీరు కేటీఆర్ గారినే అక్కడ అవుతున్నారు. రేపు రాజకీయ వ్యవస్థలా ఇప్పుడు సోదరుడు దయాకర్ అన్నట్లు, శ్రీనివాస్ గౌడ్ అన్నట్లు ప్రజల డబ్బుకు మేము కస్టోడియన్స్ మాత్రమే. దానికి సంబంధిత మంత్రివర్గ ఆమోదం గాని అధికార వ్యవస్థ గాని అన్ని పర్మిషన్లతో పంపితేనే భవిష్యత్తులో ఇంకా జరగబోయే పరిణామాలు దారుణంగా ఉండయి. కేటీఆర్ కూడా బహిరంగ ఒప్పుకున్నాడు, నేనే అధికారులు ఏం తప్పులేదు, ఆయన ఏదో వెర్షన్ చెప్పుకున్నాడు పక్కన. దానికి శరతన్న లాంటి మాట్లాడిన తీర్పులు కావచ్చు, ఈ దేశంలో చట్టాలు కావచ్చు, ధైర్యం ఆయన. రేపు నాకు కూడా అది ధైర్యం, దేశంలో ఇట్లాంటి వేల తీర్పులు ఉన్నాయి కదా, ఎస్కేప్ అవుతామని. కానీ నేనేమంటున్నా అంటే ఇదంతా సబ్జెక్ట్ అంతా లీగల్లీ ఏసీబీ ఏం నోటీసులు ఇచ్చిండు, టెలిఫోన్లు ఇప్పుడు ఏమన్నా కాదు. ఒకటి ఫస్ట్ దీని మీద తేలండి, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టమనండి, మంత్రివర్గ ఆమోదం లేకుండా డబ్బులు పంపించచ్చా, అదొకటే. కాదు అంటే తెలంగాణ ప్రజలకు ఇదంతా ఎందుకు? ఇప్పుడు దాని గురించే చెప్తున్నారు శరత్ గారు. ఒక్క నిమిషం భరత్ గారు, లీగల్ లాంగ్వేజ్ అండి. శరత్ అన్న చెప్పారు కేసు మేడ్ అవుట్ కాదు అంటారు, అది కేసు చెల్లదు అంటారు. అది వేరే విషయం. డబ్బులు పంపిస్తా లేదా కమిషన్ చేసేందుకు? శరత్ గారు చెప్తున్నారు. భరత్ గారు, దేర్ ఆర్ 2 types of offences under the Prevention of Corruption Act అండి. ఒకటి పొజెసింగ్ అసెట్స్ డిస్ప్రపోర్షనేట్ టు నోన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. ఒక మంత్రి గారికి జీతాలు గిన్ని బత్యం గింత ఇన్ని సంవత్సరాల్లో ఇంత సంపాదించి ఉంటాడు అని ఒక ఇదమిద్దంగా ఒక దానికంటే ఎక్కువ అంటే నోన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కంటే ఆదాయం ఎక్కువ ఉంటే అదొక కేసు. ఇంకోటి లంచం ఇవ్వంగా తీసుకోంగా, డిమాండ్ యాక్సెప్టెన్స్ ఆర్ ఇండైరెక్ట్ డిమాండ్ ఇండైరెక్ట్ యాక్సెప్టెన్స్. అంటే ఎట్లా ఒక ఏజెంట్ ద్వారా డబ్బులు తీసుకోవడం, లేదా ఆ ఏజెంట్ అకౌంట్ లో ఉన్న డబ్బులు ఉన్నా గానీ బికాస్ ది ఏజెంట్ వాజ్ వర్కింగ్ అండర్ ది మినిస్టర్ కాబట్టి అది ఏదన్నా జరిగింది అని. రెండోది ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీకి సంబంధించి సెక్రటరీ మస్ట్ ఆన్సర్, మిస్టర్ అరవింద్ కుమార్ మస్ట్ ఆన్సర్. కేటీఆర్ మే హ్యావ్ ఆస్క్డ్ హిమ్ టు రిలీవ్ ది మనీ అని. వై షుడ్ హీ అగ్రీ?
Being an IAS officer, senior IAS officer, he should have said, sir, rules don't permit, sir. I can't help it. I don't do it అని అనాలండి. మీరు you are not allowing the officers to function independently. పొలిటికల్ పవర్ అనేది ఎంత కాన్సన్ట్రేట్ అయిందంటే ఈ రోజు అధికారులుగా పనిచేయలేని ఇస్తలేం మనము. ఒక ఆనెస్ట్ ఆఫీసర్ ఒక గంట సేపు ఉంచాం. ఎన్నిసార్లు ఈ రాష్ట్రం కొత్త ప్రభుత్వం వచ్చినాక ఆఫీసర్ల బదిలీలు జరిగినాయండి? ఏమైనా అర్థం ఉన్నదండి? ఒకవేళ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన అవినీతిని పట్టుకోవాలంటే దేర్ ఆర్ వెరీ మెనీ అఫెన్సెస్, బట్ దే డోంట్ వాంట్ టు డూ దట్. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. అంటే ఇది ఫిట్ కేసు కాదు, ఇంకా వేరే కేసులు దాంట్లో ఏమి లేదండి. ఏ కేసులో మనం చూపెట్టాలి కదండి. ఏ కేసులు జడ్జి గారు అయితే నీకు తీర్పు మీ ఉద్దేశంలో ఏ కేసులు నిలుస్తాయి కోర్టు ముందు? అంటే మనం డైరెక్ట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలండి. ఇప్పుడు ఎక్కడండి 18/12/2024 నాడు ఎఫ్ఐఆర్ బుక్ అయిందండి. 19th నాడు కేటీఆర్ మొత్తం ఆకాశం మీద పడ్డట్టుగా పోయి క్రిమినల్ పిటిషన్ వేసినాడు ఈ ఎఫ్ఐఆర్ ను కట్ చేయమని. ఒకరోజు శిశువును నేను చంపా అన్నాడు జడ్జి గారు. దాంట్లో నేరం నిరూపణ అయినట్ట. జడ్జి గారు ఏమన్నారు? ది కేస్ ఈస్ ఫైస్టెడ్ ఆన్ 18/12/2024. ది జెంటిల్మెన్ అప్రోచ్డ్ ది కోర్ట్ ఆన్ 19th. Within one day, what kind of investigation could have happened? There is an allegation which says that since he was, having that particular money as a minister in charge, the allegation requires to be gone into in a deeper way అన్నారు. 18/12 నుంచి ఇప్పటి వరకు ఎన్ని రోజులు అయిందండి? ఏం ఎవిడెన్స్ కలెక్ట్ చేసినారు మీరు? ఒకటే ప్రైమరీ క్వశ్చన్. ఇప్పుడు పదే దీంట్లో చర్చించేది లేదు. ఒక నిమిషం రాకేష్ రెడ్డి గారు అడిగే దానికి కరెక్ట్ గా మీరు సమాధానం చెప్తే మీ లాజిక్ ఇంటాం. డిస్కషన్ వేరే చోట పెడితే ఐ విల్ ఆన్సర్ ఇట్ టూత్ అండ్ నెయిల్. ప్రతి సిలబుల్ ఆన్సర్ చేస్తా. కానీ ఈ డిబేట్ అది కాదు కదా. నేను కాంగ్రెస్ పార్టీగా మాట్లాడట్లేను. నేను యాజ్ ఎమ్మెల్సీగా నేనేమడుగుతున్నా అంటే క్యాబినెట్ డిసిషన్ లేకుండా అధికారానికి దగ్గరగా ఎన్ని రోజులు అయిందన్నా నువ్వు వచ్చి? ఏమన్నా కావచ్చు. ఎన్ని రోజులు ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడుతున్నప్పుడు నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలే. ఇంకా రాకేష్ అన్న నాకంటే ఇంకా బెటర్ గా బియాండ్ ది పాలిటిక్స్ కూడా మాట్లాడి. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ యూ టు టాక్ సో లూజ్లీ. నేను ఒక మాట చెప్తానే. ఇప్పుడు నేను అన్నదానికి మీరు సమాధానం చెప్పగలిగితే మీరు 100% మిమ్మల్ని ఇప్పుడు ఒక సామాన్య ఉద్యోగి వాని మీద ఇల్ ఇంటెన్షన్ తో వచ్చి తీసుకొచ్చి ఆడ వేస్తారు. వాడిని తీసుకుపోయి ఇమీడియట్ గా జైల్లో పెట్టి వాని ఇష్టం వచ్చినట్టు సమాజంలో మీడియా అంతా చూపించేసి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఇప్పుడు అక్కడ దొరికింది కాబట్టి మీకు తెలిసింది. గవర్నమెంట్ వాళ్ళదే వస్తుంది కదా. మా 700 కోట్లు కూడా అంటే పంపించుకుని వాళ్ళు చేసుకున్న అసలు చర్చే కాకపో. ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే కోడ్ ఆఫ్ కండక్ట్ ను గౌరవించకపోతే కోర్టు ఎందుకు పెట్టుకోవడం? ఇప్పుడు ఎలక్షన్ డ్యూరింగ్ ద ఎలక్షన్ ఆయన పంపించింది. మీరు భజన్లాల్ స్టేట్ ఆఫ్ హర్యానా గురించి చెప్తుండ్రు కానీ ఆయన ఎప్పుడు చేసిండు ఈయన ఎప్పుడు చేసిండు అనేది ఒకటి. పోనీ ఆర్బీఐ కూడా తప్పు చేసిందని నువ్వు అంటే నేనేం చేయలేదు. ఆర్బీఐ తప్పు చేసింది నేను అనలేదు. బట్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ ఆల్ టుగెదర్. యు ఆర్ టాకింగ్ అబౌట్ అన్ అఫెన్స్. This is a misconduct. Offense అనేది this is a procedural irregularity అబ్బా. ఇప్పుడు రేపు ఏసీబీని కూడా మీరు కామెంట్ చేసేది ఎప్పుడు? irregularity does not result in offense. శరతన ఏసీబీని మీద మీరు కూడా రేపు కామెంట్ చేసేది ఎప్పుడు? అది ఇర్రెగ్యులర్ గా ఉన్నప్పుడు మీరు కామెంట్ చేయండి. ఇటుకాయనే కేటీఆర్ అనేట ఆయన సరిగా నువ్వు అఫెన్స్ చేసుకోలేదని చెప్పి సలహా ఇచ్చినావు. వాళ్ళు నిన్న పెట్టుకుంటే బాగుండు. ఏమో ఎవరినో పెట్టుకున్నారు. ఏంటంటే నేను పార్షియల్ గా కూడా శరతన నేను పార్షియల్ గా కూడా ఎందుకు మాట్లాడట్లే, నేను వ్యవస్థను సపోర్ట్ చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నా కాబట్టి. నేనేం పవర్ లో లేను. నేను వచ్చి 1-2 నెలలే నాకు పవర్ తెలిసి సీనన్న 9 సంవత్సరాలు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మంత్రిగా కూడా ఉన్నాడు. మా రాకేష్ అన్న 1 year సీనియర్. సరే నేను ఇప్పుడు జూనియర్. బట్ నేను ఏసీబీని ఈ గుడ్డిగా మద్దతు కాదు. ఇక్కడ సమస్య ఏమైతున్నది, ఇప్పుడు 6 points తోని చార్జ్ షీట్ ఫ్రేమ్ చేసిండ్రు. దాంట్లో నాకు 3 points వ్యాలిడ్ గా కొట్టినాయి. ఒకటేంటి, ఆర్బీఐ
మనకు ఫైన్ వేసింది, ఎందుకంటే ఇర్రెగ్యులారిటీసే. రెండవది కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ₹1 ఖర్చు పెడుతుండ్రు అని అంటే ఆ వారైనా సైతం ఈసీ నోటీస్ లో ఉండి చేయాలి. మూడవది ముఖ్యమైనది ఏంటంటే థర్డ్ పార్టీ, ఇప్పుడు మనము సెకండ్ పార్టీకి ఎందుకు రావాల్సి వచ్చింది ఇంత తొందరగా ఈ టైంలో? ఎవరు వచ్చినా రేపు చేసుకునేదిగా, ఈ ఫార్మా లేకపోతే సస్తే ఏమన్నా అది ఎమర్జెన్సీ నానే, హెల్త్ ఎమర్జెన్సీ నానే, ఇప్పుడు లేకపోతే దయాకర్ గారు ఇక్కడ ఒకటి అడుగుతున్నారు, ఈ 44 కోట్లు మీరు రికవరీ చేసే అవకాశం ఉన్నా సరే ఎందుకు చేయలేదు? ఇప్పుడు కదా అని సేమ్ అడుగుతున్నా. కాళేశ్వరం మీరు కట్టేది ఉన్నా కూడా ఎందుకు కట్టలేదు అన్నట్టే ఉన్నది. తెచ్చుకుంటాం ఎట్లనో ఒకట్లా. ఇప్పుడు ఫస్ట్ నువ్వు తప్పు చేసినావంటే నువ్వు అవి తీసుకురా అంటే కాళేశ్వరం సరే, కాళేశ్వరం అంటే రిపోర్ట్ రావాలి, దీనిలో ఏముంది ఏంట్రా అరే తీసుకురావడానికి? ఇది కూడా వాడు నువ్వు ఎట్ట వాయిడ్ చేస్తావు అంటుండు బ్రదర్. 700 crores వరకు వానికి ఇవ్వాలి సీజన్ 12 వరకు. వాళ్ళు అగ్రి అయినరు. సీజన్ 9 చేసుకున్నాం, 10K మనం విత్డ్రా అవుతున్నాం. ఎందుకంటే ఇంకా సెక్రటరియట్ కాడ పెట్టి ఊళ్ళో ఇప్పుడు మధ్యాహ్నమే ఎట్లా ట్రాఫిక్ జామ్ అవుతుంది తీసుకొచ్చి మనోడు ఆడ పెట్టి చుట్టూ తిప్పుతా ఉండే, ఈ ఫార్ములా అని ఆ ఫార్ములా అని ఏ ఫార్ములా. ఒక 100 ఎకరాలకు అక్కడెక్కడో పెట్టి ఆ గుట్టలలో పెడితే వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుందరు, ఆ ఎయిర్పోర్ట్ కాంచి వచ్చి అట్లా చేదురు. ఇప్పుడు వీళ్ళు ట్యాంక్ బండ్ దగ్గర పెట్టి ట్రాఫిక్ జామ్ చేసి ట్యాంక్ బండ్ చుట్టూ పెడితే పొద్దుగా 10 గంటలకు డ్యూటీలకు వచ్చేటోళ్ళు ఎక్కడ కర్మరా నాయనా. సెలవు రోజుల్లోనే పెట్టేట్టున్నారు శనివారం ఆదివారం. కాబట్టి ఇది ప్రజా ఉపయోగం అని అంటున్నారు మా సీనియర్. సరే వేల కోట్ల పెట్టుబడులు మేము ఏం పెట్టకపోయినా 1,79,000 కోట్లు వచ్చినాయి కదా ఇది ఒక్కటే కాదు. పెట్టుబడి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ లో ఎలక్షన్ 15 రోజులు అనగా 100 ప్రొసీడింగ్లు ఇచ్చిండ్రన్న కొద్దిగా అనేది నా అభిప్రాయం. శ్రీనివాస్ గౌడ్, ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు, దయాకర్ గారు 3 పాయింట్ చెప్పారు ఆయన. ఒకటి, ఎన్నికల కమిషన్ అనుమతి లేనిది అసలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఖర్చు పెట్టలేడు రూపాయి. ఆర్బీఐ మనకు ఎందుకు ఫైన్ పెట్టింది? ఇవన్నీ పాయింట్స్ రేజ్ చేస్తున్నారు. భరత్ గారు, ఇప్పుడు ఒకటి ఒక మంచి ఉద్దేశంతో చేసిండు కనుకనే, మంత్రి తప్పు చేయలేదు కనుకనే నేనేం చెప్పిండు, జనరల్ గా నాకు సంబంధం లేదు అధికారులు చేసి అని చెప్తారు ఎవరే కానీ. నిజంగా కరప్షన్ చేసి అలా అవి చేసి ఉంటే గ్యారంటీగా ప్రొసీజర్ ల్యాబ్స్ ఉండొచ్చు. ఒకరు ఎంతవరకు ఉంది, ఎవరు బాధ్యులు అనేది చట్టం ఉంది కదా. చట్టం ఉండేందుకు కోర్టు కేసు అయింది. చట్టం అంటే జడ్జిలు మొత్తం అవినీతి పర్ల జడ్జి న్యాయ వ్యవస్థను మనం నమ్మాలి కదా, గౌరవించాలి కదా. ఇలా కోర్టులో వెళ్ళింది, రేపు కోర్టు చెప్తారు కదా. బట్ హైకోర్టు సుప్రీంకోర్టులో రిలీఫ్ రాలే కదా, హైకోర్టు సుప్రీంకోర్టులో రిలీఫ్ రాలే కదా మీకు. రిలీఫ్ రావాలంటే అవినీతి చేసి అని చెప్పలే కదా. స్టార్టింగ్ స్టేజ్ లోనే నేను కొట్టేయలేను, ఎఫ్ఐఆర్ ఇమేడ్ కొట్టేయలేను, అది ఇన్వెస్టిగేషన్ చేయనన్నారు. కానీ అంటే చేయమన్నంత మాత్రం తప్పు చేసినట్లు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, దానిలో నాట్ టు అరెస్ట్ ఆర్డర్ ఇచ్చారు. శ్రవణ్ అయినా లేకపోతే ప్రభాకర్ రావుకైనా నాట్ టు అరెస్ట్ ఆర్డర్ ఇచ్చారు, కానీ ఇక్కడ ఇవ్వలేదు. అట్లా కాదండి, అడ్వకేట్ గారు క్లియర్ గా చెప్పిండు. మీరు అట్లా కాదు, అది మీరు మాట్లాడే తప్పు. అది స్టార్టింగ్ స్టేజ్ లో పూర్తి కొట్టేయడానికి రాదు అంటే ఒకటి క్వాష్ చేయడానికి ఒప్పుకోలేదు. ఆయన చెప్పింది ఏంటంటే శరత్ గారు, అసలు ఆ క్వాష్ పిటిషన్ వేయడమే కరెక్ట్ కాదు, ఇల్ అడ్వైజ్ అంటున్నారు, అంతే కదా? ఎగ్జాక్ట్లీ దట్ వాస్ టూ ఎర్లీ అండ్ దెర్ వాస్ టూ మచ్ ఆఫ్ ఫియర్. ఒక పిరికోడ్ చేసినట్టుగా కోర్టు కురికినాడు తప్ప కొంతకాలం వెయిట్ చేసేది ఉండే. వాళ్ళు ఏం కనుక్కుంటారు, ఏంటిది, అరెస్ట్ చేసే పాసిబిలిటీ ఉందా లేదా వెయిట్ చేయాలి కదా. మబ్బులు రాగానే ఛత్రీలు పట్టుకొని బయట కురుకుతారండి. సో కేటీఆర్ ఆ పిటిషన్ వేయడమే అక్కడ కరెక్ట్ కాదు, క్వాష్ ఎగ్జాక్ట్లీ రాంగ్. బట్ ముందస్తు బెయిల్ పోతాడు, క్వాష్ కాకుండా ముందస్తు బెయిల్ పోతాడు. సార్ both of them are politicians. The government is also politically motivated. The accused is also a politician kabatti they wanted to take political advantage of an incident. But to look at the issue from the standpoint of investigation ante ivala crime book avute repatike investigation jarige mottam FIR is not a compendium of all facts. It only ignites action on the basis of the FIR. అట్లా ఉండాలి. తర్వాత రెండోది భరత్ గారు, ఒక చిన్న విషయం. నిన్నగాక మొన్న మన జర్నలిస్టు, సహ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసినప్పుడు నీకు లోయర్ కోర్టులో ఆయన రిమాండ్ విధించింది. ఆ రోజున కూడా ఒక ఛానల్ కి ఇచ్చిన దాంట్లో దీంట్లో దేర్ ఇస్ నో కేస్, నథింగ్, ఇట్స్ ఇల్ అడ్వైజ్డ్, ఇది రాంగ్ అని అన్నాను. సుప్రీం కోర్టులో ఆయన మీద నేరం నిరూపించడానికి సిద్ధార్థ లూథ్రేను
తర్వాత హరీష్ అతని పెట్టారు, ముకుల్ రోత్కి ముకుల్ పెట్టుకున్నారు, రోత్కి, అవును. ఫార్మర్ అటార్నీ జనరల్ పెట్టుకున్నారు. అయినా సరే ప్రభుత్వం అన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ముకుల్ రోత్కి చార్జెస్ 15 lakhs per day, అతను లూత్రా చార్జెస్ 10 lakhs per day. పర్ డే 25 ఎక్కడిది lakhs పర్ డే charges. ఎక్కడి 10 నిమిషాలే 10 నిమిషాలు. ఫర్ 2 minutes 10 నిమిషాలు వాళ్ళు ఏం చెప్పినారు, దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ ఇస్ నాన్ సెన్స్ అన్నారు. ఓకే, ఇక్కడ కేసు పెట్టి ఇక్కడ ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత ఇక్కడికి సిద్ధార్థ లూత్రాన్ని తీసుకొచ్చినాడు. ఇక్కడ అడ్వకేట్ జనరల్ లేరా, ఇక్కడ లీగల్ సెటప్ లేదా, నిజంగా ఇందులో దమ్ముంటే ఆర్గ్యుమెంట్ చేయడానికి. ఉర్దూలో ఒక షాయరీ ఉంటది భరత్, అదేంటిదంటే ఒక భార్య భర్త సాటిస్ఫాక్షన్ కోసం రోజు అన్ని రకాల వంటకాలు వండుతుంది. వండి కంచెల్లో పెట్టినాక కూడా వాడు రోజు పచ్చడి ఎక్కడ ఉంది అని పచ్చడి పెట్టమని అడుగుతుంటాడు. ఒకరోజు భార్య, ఏమండి నేను ఇంత కష్టపడి ఇన్ని వంటలు వండితే నువ్వు అవేవి తినకుండా పచ్చడేది అంటే అందులో ఒక మాట చెప్తాడు, అగర్ తేరా సబ్జీ మే దమ్ నయ్యే తో అచారికి జర్రత్ పడితే అని. అంటే నీ కేసులో బలం లేదు కాబట్టి నువ్వు పెద్ద పెద్ద న్యాయవాదుల అంటే నుంచి క్వాష్ లక్షలు లక్షలు ఖర్చు పెట్టి కాకుండా ఓన్లీ నాట్ టు అరెస్ట్ వేస్తే కరెక్ట్ ఉండేదా? అసలు నాట్ టు అరెస్ట్ అవసరమే లేదండి. హీ వాజ్ నాట్ అరెస్టెడ్ సో ఫార్, ది కోర్ట్ వాజ్ రైట్. అంటే మరి ముందస్తు బెయిల్ పిటిషన్స్ వేస్తారు కదా ఇప్పుడు వీళ్ళంతా వేసినట్టు మిగతా వాళ్ళు. సార్ ఒక రీజనబుల్ అప్రహెన్షన్ అనేది ఒకటి ఉంటుంది సార్ లాలో. ఓకే, రీజనబుల్ అప్రహెన్షన్ అనేది ఉంటే పిటిషనర్ కు ఉండొచ్చు. ఇట్ ఈస్ అన్ యాంటిసిపేటరీ బెయిల్, ఇట్ ఈస్ నాట్ ఎ బెయిల్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ అరెస్ట్. ఓకే, రీజనబుల్ అప్రహెన్షన్ అనేది పిటిషనర్ ఫీల్ అవుతున్న దాంతో జడ్జి గారు ఏకీభవించినప్పుడు నాట్ టు అరెస్ట్ అని ఇస్తాడు. నాట్ టు అరెస్ట్ అని ఇస్తే దాని అర్థము ఆ ఎక్యూజ్డ్ క్రైమ్ చేయలేదని కాదు. తర్వాత ఆ కేసులకి ఒక కేసుకు ఇక్కడ పొంతన లేదండి. ఇప్పుడు ఏదైతే జడ్జి గారు ఒక ఒపీనియన్ వ్యక్తం చేసినారో, మొట్టమొదటి రోజునే నేను నాట్ టు అరెస్ట్ అని ఇవ్వడము, ఇన్వెస్టిగేషన్ స్కటిల్ చేయడం కరెక్ట్ కాదు. ఇతను నన్ను అరెస్ట్ చేస్తారన్న అప్రహెన్షన్ ఇస్ ఇల్ ఫౌండెడ్. దెర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ క్రైమ్, there is nothing on the basis of this loose case he need not be arrested అనే భావన పోలీసులకు ఉంటది అని ఆయన కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేసినాడు. అదే చూపెట్టినారు. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? దయాకర్ గారు 6 నెలలు అయింది. తమ్మలేదని దయాకర్ గారు డిసెంబర్ లో రిజిస్టర్ చేశారు, 6 నెలలు అయింది. ఏం ఎవిడెన్స్ సంపాదించారు ఇప్పటి వరకు? అంటే ప్రభుత్వం పోయినా సీనన్న చిన్న సబ్మిషనే కొద్దిగా దయచేసి, అంటే రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రికి అనేది రాష్ట్రానికి కొద్దిగా గౌరవ పదాలు వాడండి. మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. మనోడైతే కేటీఆర్ ఇంకా బూత్ రాజా రేవంత్ రెడ్డి మనం దిగదారాల్సి వస్తుంది. నేను ఏమంటలేదు దయచేసి. అంటే ఉద్దేశం ఏమంటే ఆ లాంగ్వేజ్ వింటే మరి తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామా అంటే ముఖ్యమంత్రి, నేను రేవంత్ రెడ్డిని గౌరవించమని అంటలేను, తెలంగాణ ముఖ్యమంత్రి హోదాన్న గౌరవించండి అన్న. ఆ రాకేష్ రెడ్డి గారు మేము కూడా ఒక మాట మాట్లాడదు ప్లీజ్. చెప్పండి మీరు వినండి అన్న. ఇంటనే కేసీఆర్ ఒక తండ్రి లాంటి వాడే కదా, ఆయనకన్నా వయసులో పెద్దోడే కదా. ఆయన మాట్లాడితే ఒక్క నిమిషం ముందు చెప్తా. 2000 ఈ మాట తర్వాత కేసీఆర్ మా వచ్చి చంద్రబాబు నాయుడు చేసే ఉత్సవం వస్తాడు కేసీఆర్. ఇంకా కేసీఆర్ గురించి మాట్లాడితే మీరు ఎక్కడ కూడా ఉన్నారు. ఆ భాష గాజ్యం పోసినే కేసీఆర్. వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేతుచ్చ వస్తున్నాడు. ఇదా కేసీఆర్ భాష. దయచేసి అన్న అద్దు ఆ భాషను మంచియండి చాలు. మీరు నేర్పిన సంస్కృతి సంస్కారం ఇప్పుడు అది లేదు. ఆ కేసీఆర్ గారి తెలంగాణకు అలవాటు అయింది. ఇక బంద్ చేయండి అంటున్నాం తప్ప ఇప్పుడు కేసీఆర్ అంటే కేసీఆర్ మాట్లాడిన భాషలు మేము తీస్తాం. మేము వ్యక్తుల గురించి మాట్లాడట్లేదు, తెలంగాణ ముఖ్యమంత్రి హోదా గురించి మాట్లాడుతున్నాం. సీనన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ గురించి మాట్లాడట్లేదు. ముఖ్యమంత్రి హోదాలో కూడా మాజీ ముఖ్యమంత్రి కూడా గౌరవించాలని చెప్తున్నాను నేను. ఒకటి కానీ మరీ దారుణంగా అంటే మాకు ముఖ్యమంత్రి హోదాలో మాజీ ముఖ్యమంత్రి కూడా గౌరవించాలా, రెస్పెక్ట్ ఇవ్వాలా. ఆయనకే ఉందా ఉంటుంది కదా, ముఖ్యమంత్రి గౌరవిస్తే ఆయనకి గౌరవం దొరుకుతుంది. ఇబ్బందికరంగా మాట్లాడదు, పీక్కుంటాడా ఇక రకరకాల భాష. అది ఈ మధ్య మరి ఏమైందో ఫస్ట్ మళ్ళా వెనకడికి పోయి తిట్టాల్సి వస్తుంది. కూడా ఇబ్బంది. సోషల్ మీడియాలో మమ్మల్ని కూడా మీరు కూడా ఆయన కూడా గౌరవించాలి. ఒక ముఖ్యమంత్రి ఆయన గౌరవమే పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నా అంటే ఒక ముఖ్యమంత్రి పదవి ఒకే ఆయన గీనంటాడా ఆయన గీనంటాడా అది వేరే విషయం. ఇద్దరు బయట ఉన్నప్పుడు ఇచ్చినట్టు మాట్లాడుకున్న రకరకాల భాషలు ఉన్నాయి, లాంగ్వేజ్ ఉన్నాయి. కానీ మరీ దానికి ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిపోతున్నాడు కేటీఆర్ గారు. అంటే దాన్ని నేను ఏమంటే కంట్రోల్ చేయండి. ఎవరే కానీ గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలా, గౌరవం మరి ఎక్స్ట్రీమ్ ఉండొద్దు. ఇక ఇప్పుడు మేము నాకేమంటే నేను ఎందుకు
నాకు కాంగ్రెస్ అంటే నా ప్రథమ శత్రువు అని నేను రేవంత్ రాకేష్ రెడ్డి రెడ్డి గారు గారు మాట్లాడలేదు. రాకేష్ రెడ్డి తెలంగాణ గారు మీరు ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు కదా, ఒక ఇద్దరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పట్టుకొని బిల్లా రంగా అని ఒక చిన్న పసికూనను రేపు చేసిన వాళ్ళతో పోల్చి మాట్లాడి శాసనసభ వేదిక మీద అన్నప్పుడు మీరు ఎక్కడున్నారు సార్? మేము అన్నాం డైరెక్ట్ చాలా సార్లు ఖండించినాం ఈ భాష. సార్ మీరు చెప్పకండి సార్, రాజకీయాలలో ఆ విలువలు లేవు సార్. ఒకటి ఆ విలువలు లేవు. మీరు ఆ మాట మాట్లాడొద్దు ప్లీజ్. ఒకటి మాకు కూడా ఇష్టమే. శాసనసభ వేదిక మీద రాజు గారు మాకు కూడా ఇష్టం ఈ భాష మాట్లాడుతుంది. మాకు ఇంకా ఫ్రీ లైసెన్స్ దొరికినట్లు. సార్ మీరు ఇంకా ఎప్పుడు లైసెన్స్ దొరికినట్టు చూసారో నాకు తెలియదు కానీ నేను శాసనసభ ప్రొసీడింగ్స్ 1983 నుంచి చూసిన సార్. ఐ కవర్డ్ ఇట్ యాజ్ ఎ జర్నలిస్ట్. ఐ వాజ్ బేసికల్లీ ఎ జర్నలిస్ట్. నేను ఎంతమంది ముఖ్యమంత్రులను చూసినాను సార్. ఒకసారి నర్రా రాఘవరెడ్డి గారిని ఒక కాంగ్రెస్ సభ్యుడు కొద్దిగా తక్కువ భాషలో మాట్లాడితే చెన్నారెడ్డి ఇట్లా టేబుల్ మీద గుద్ది, నీకు బుద్ధి ఉందా, ఏం మాట్లాడాలో తెలియదా, శాసనసభ వేదిక అంటే ఎంత గౌరవప్రదమైంది, ప్రతిపక్ష నాయకులకు నేను గౌరవం ఇస్తుంటే నువ్వెవడివిరా, నిన్నగాక మొన్న ఎమ్మెల్యే అయ్యి నువ్వు ఇట్లా మాట్లాడతావని సారీ చెప్పినాడు చెన్నారెడ్డి. దట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ కాంగ్రెస్. మీరు కేటీఆర్ భాషను సమర్థిస్తున్నారు. మీరు నేను ఎవరిని సమర్థించట్లేదు. ఇప్పుడు రాజకీయ పరిభాష ఎట్లా తయారైంది ఒక్కటి మాత్రం రాసి కానీ పెట్టుకోండి. ఈ రోజు నువ్వు మాట్లాడే ఈ రెండు కూడా వాళ్ళకి మద్దతుగానే ఉన్నాయి. 2014 మీ ఈ ఇష్టం. రెండు కేసు విషయంలో, మాటల విషయంలో దయాకర్ గారు మీ ఇష్టం. ఉన్నది మాట్లాడితే నువ్వు అడుగు, నువ్వు ఒకటి పెట్టుకో. శరత్ భాయ్, ఇవాళ నువ్వు రెండు కూడా నువ్వు తెలిసి వాళ్ళకి మద్దతు చెప్తావు, తెలియక నాకు తెలియదు కానీ చెప్పండి. మాట్లాడితేనేమో నేను ఎప్పుడు అడుగుతున్నా సోషల్ మీడియాలో చూస్తున్నా. ఇప్పుడు కేటీఆర్ అన్నదానికి నేను కౌంటర్ పెట్టినా మన వాళ్ళు ఎవరు నీలాంటి నాకేం పోయింది, నాకు కాదు, కేటీఆర్ నీలాంటి న్యూట్రలిస్టులు నువ్వు నీ టంగ్ లూజ్ చేసుకోకు, నువ్వెందుకు చేసుకో, కానీ ఇప్పుడు నాకు ఇప్పుడు వస్తుంటాయి అవి చూస్తున్నా నేను. కేటీఆర్ వల్ల చర్చలో కాదు, చర్చ చూసిన వాళ్ళు ఏం కామెంట్ చేస్తున్నారంటే శరత్ గారు టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నారంటారు, రాకేష్ రెడ్డికి ఏమో కామెంట్ చేశారు రెడ్డి ఫీలింగ్ వచ్చింది, రెడ్డి ఫీలింగ్ వచ్చింది అందుకే రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు. ఒకటి చెప్తున్నాను. నేను అనలేదు, కామెంట్ చెప్తాను, నాది కాదు అబ్జర్వేషన్. భరత్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్. తెలంగాణలో ఒక్క రెడ్డిని డైరెక్ట్ నీ వేదిక మీద నీ లైవ్ డిబేట్ అన్నాను నిన్ననే 30 ఏళ్ల దాకా రెడ్డిలకు, కమ్మోళ్ళకు, ఎల్మోళ్ళకు ముఖ్యమంత్రి పదవి చేద్దాను నేను ఒక్క రెడ్డిని. ఎస్సీల, బీసీల దగ్గర చేతి కింద పని చేస్తాను అన్న ఒక మొదటి రెడ్డిని. అవును కరెక్టే, మొన్ననే అన్నాను నా స్టూడియోలో. నేను ఎక్కడ ఇప్పుడు కూడా అన్నాను రెడ్డి రాజులు ఎల్మ దొరలు పెట్టిండ్రని. అసెంబ్లీలో మాట్లాడాను. దళిత బిడ్డలుండే హాస్టళ్లలో ఈ దొరల పిల్లలు ఉంటారా, రెడ్డిల పిల్లలు ఉంటారా అని అడిగాను. ఒక తెలంగాణలో పేదల గురించి మాట్లాడి దయచేసి ఇంకొకసారి కులం అంటగట్టకండి నాకు. ఇది కామెంట్ పెట్టారు, అది చెప్తారు, నేను కాదు. సోషల్ మీడియాలో ఇటోళ్ళు అటోళ్ళు అంటారు కానీ అదే పెద్ద సమస్య కాదు. భాష మరి దారుణంగా తయారవుతున్నది. భాషను తగ్గించమంటున్నాను. నీకు మంత్రి పదవి ఇవ్వకుండా పొద్దుతిరుగుడు పూలకు ఇచ్చినారు మంత్రి పదవులు, అది బాధాకరం. ఇక అదొక చూడు ప్రతిసారి అదొక పంచాయతీ. కానీ నేనేమంటున్నా